నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సోను వెంకటేష్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చేపడతామని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ హెచ్చరిక. ప్రధాని నరేంద్ర మోదీ అండదండలతో ఆదాని దేశంలోని వ్యవస్థలకు నమో ఆదానిగా మార్చారని టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ధ్వజమెత్తారు. ఆదాని కుంభకోణాలపై జేపీసీ వేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం ఎందుకు జంకుతోందని ప్రశ్నించారు. అమెరికాలో గౌతమ్ అదానీపై వచ్చిన ఆర్థిక అవకతవకలు దేశ వ్యాపార ఆర్థిక రంగాల్లో పరువు దెబ్బతీశాయని, ఈ కుట్రపై కేంద్ర ప్రభుత్వం జేపీసీ వేసేందుకు నిరాకరించడంతో ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో చలో రాజ్ భవన్ కార్యక్రమం చేపట్టారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్ భవన్ వద్ద పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ, అవినీతి రహిత పాలనపై సొంత డబ్బా కొట్టుకునే మోదీ ప్రభుత్వం ఆదాని అవినీతిపై పార్లమెంటులో చర్చకు ఎందుకు జంకుతున్నారని అన్నారు. ఆదానిపై ప్రభుత్వ సంస్థలు మౌనం దాల్చడానికి మోదీ అండదండలే అన్నది వాస్తవం కాదా అని నిలదీశారు. ఆదాని ఎన్నో కుంభకోణాలకు పాల్పడుతున్న నరేంద్ర మోదీ ప్రభుత్వం చూసి చూడనట్టు వ్యవహరిస్తోందని మహేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పటి నుండే ఆదానితో సత్సంబంధాలున్నాయని, ఆదాని స్కామ్లను అమెరికా ఏజెన్సీలు బయటపెట్టాయని, అరెస్ట్ వారెంట్ జారీ చేశాయని ఆయన వివరించారు. ఆదాని స్కామ్లతో దేశ ప్రతిష్ట మసకబారుతోందని మహేష్ గౌడ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆదాని అవినీతిని మొదట్లోనే అరికట్టి అరెస్ట్ చేస్తుంటే అంతర్జాతీయంగా దేశం పరువు పోయేది కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశంలో ఆదాని చేసుకున్న విద్యుత్ ఒప్పందాల్లో $65 మిలియన్ కుంభకోణం జరిగినట్టు అమెరికా విచారణ సంస్థలు తేల్చాయని పేర్కొన్నారు. సామాన్యులు, రైతులు రుణాలు చెల్లించడం ఆలస్యమైతే ఆస్తులను జప్తు చేసే ప్రభుత్వం ఆదాని విషయంలో ఉదాసీన వైఖరి ఎందుకు అని కేంద్రాన్ని మహేష్ కుమార్ గౌడ్ నిలదీశారు. గుజరాత్ అల్లర్ల సమయంలో యావత్ దేశం మోదీని తప్పుపడితే ఆదాని మాత్రం ఆయన్ను సమర్థించిన విషయాన్ని గుర్తు చేశారు. 2014 పార్లమెంటు ఎన్నికల సమయంలో నరేంద్ర మోదీ ప్రచారానికి ఆదాని విమానాన్ని వాడుకున్నారని అన్నారు. మోదీ ప్రమాణ స్వీకారానికి ఆదాని విమానంలోనే ఢిల్లీకొచ్చారని మహేష్ చెప్పారు. కొందరు రైతులు ప్రధాన రోడ్లను యథేచ్ఛగా కబ్జా చేస్తూ ప్రమాదాలకు కారకులవుతున్నారు. ఎమ్మెల్యే పోచారం ఆదేశించిన అధికారుల్లో చలనం లేకుండా పోయింది. కొంతమంది రైతులు యథేచ్ఛగా రోడ్లను కబ్జా చేసి ఏకంగా వరి నాట్లు వేస్తున్నారు. వర్ని, కోటగిరి మండలాలను కలిపే
ప్రధాన రహదారి అంబెం చిక్కడపల్లి మీదుగా సులేమాన్ నగర్కు వెళ్లే రహదారిని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఈ సమస్యను గ్రామస్తులు అప్పటి స్పీకర్ హోదాలో చిక్కడపల్లి గ్రామానికి వచ్చిన బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. తక్షణమే స్పందించిన ఆయన సర్వే చేసి కబ్జాకు గురవుతున్న రోడ్డును గుర్తించి తగు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆదేశించినప్పటికీ అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. అటువైపు కనీసం కన్నెత్తి కూడా చూడలేదని గ్రామస్తులు వాపోతున్నారు. అధికారులు పట్టించుకోకపోవటంతో రోడ్డు మొత్తం కబ్జాకు గురైందని, 40 ఫీట్లు ఉండాల్సిన రోడ్డు 15 ఫీట్లకు చేరిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో 72 లక్షల రూపాయలు వెచ్చించి అంబెం నుండి భారత్ కేసీ ఫారం వరకు సీసీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. మరో 900 మీటర్ల సీసీ రోడ్డు నిర్మాణం పూర్తయితే చిక్కడపల్లి గ్రామం వరకు పూర్తి స్థాయిలో వినియోగంలోకి వస్తోంది. చిక్కడపల్లి గ్రామస్తుల కథనం మేరకు నిజాం సాగర్ కెనాల్ మధ్య నుండి 100 ఫీట్లు కెనాల్ బౌండరీ ఉండేదని, దాని ప్రక్కనున్న రోడ్డు మరో 34 ఫీట్లు ఉండేదని తెలిపారు. రోడ్డును ఆక్రమించి రైతులు వరి నాట్లు వేయటంతో ఇరుకుగా మారుతోందని చెప్పారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కబ్జాకు గురైన రోడ్డును గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే బస్సు యాత్ర నిజామాబాద్ జిల్లాకు డిసెంబర్ 19న చేరుకుంటోందని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ చెప్పారు. ఈ యాత్రను ఆశా వర్కర్లు జిల్లాలో పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. నగరంలోని సిఐటియు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ ఆశా వర్కర్ల సమస్యలపైన జరుగుతున్న రాష్ట్ర బస్సు జాత డిసెంబర్ 19న నిజామాబాద్ జిల్లాకు రానుందని చెప్పారు. జిల్లా పరిషత్ నుండి నిర్వహించే భారీ ప్రదర్శన ర్యాలీ నిర్మలా హృదయ స్కూల్ మీదుగా సిఐటియు కార్యాలయానికి చేరుకుంటుందని అన్నారు. అనంతరం బహిరంగ సభ ఉంటుందని వివరించారు. ఆశా వర్కర్లందరూ జిల్లాలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. పారితోషికం లేని పనులు, ఆశాల మొత్తం శ్రమను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వరకు ఏదైతే ప్రదర్శన ర్యాలీ ఉంటుంది, ఈ ప్రదర్శనకు ర్యాలీలు ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలనే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఏదైతే ఆశా వర్కర్లకు అసెంబ్లీలో ఏదైతే బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఫిబ్రవరిలో జరుగుతూ ఉంది, ఈ బడ్జెట్ సమావేశాలలో ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18,000 ఇవ్వాలని, ఉద్యోగ భద్రత, ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం కల్పించాలని, ప్రమోషన్లు కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలనేది ఈ డిమాండ్లతోటి కొనసాగుతున్న ఈ ఏదైతే బస్సు జాతను ఆశా వర్కర్లు తమ సమస్యల మీద జరుగుతున్న ఈ జాతను అందరూ పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలి. అదేవిధంగా ఈ అసెంబ్లీ సమావేశాలలో ఏదైతే ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే హామీ ఇవ్వాలి, దాన్ని నిర్ణయం చేయాలనేదే సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం గత కాలంలో ఎన్నికల కంటే ముందు ఏదైతే ఆశాలకు ఫిక్స్డ్ వేతనం అమలు చేస్తామని చెప్పారు, మేనిఫెస్టోలో పెట్టుకున్నారు, కానీ ఈ రోజు వరకు అమలు కాలేదు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా కూడా ఆశాలకు ఫిక్స్డ్ అమలు చేయకుంటే సమ్మెలో పోతా ఉన్నారు ఆశా వర్కర్లు. అదేవిధంగా ప్రభుత్వం ఏదైతే ఆలోచన ఉందో ఆశా వర్కర్లకు సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేయాలనేదే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ఇప్పటి వరకు గత టీఆర్ఎస్ ప్రభుత్వంకు ఏ గతి పట్టిందో అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వంకు ఆ గతి తెచ్చుకోవద్దనేదే సిఐటిగా హెచ్చరిస్తూ ఉన్నాను. మద్రాస్ నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత సినీ పరిశ్రమ ఎంతో అభివృద్ధి చెందిందని తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు అన్నారు. టీఎఫ్డీసీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు అందరి సహకారం అవసరమని ఆయన కోరారు. తెలంగాణ సంస్కృతిని ఆధారంగా చేసుకుని సినిమాలు వచ్చేలా చూడాలని అన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి చెందిన టాలీవుడ్ నిర్మాత దిల్ రాజుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక పదవి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయన బుధవారం నాడు తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన్ను జిల్లాకు చెందిన ఎంతో మంది ప్రముఖులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. తనకు ఈ బాధ్యతలను అప్పగించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కృతజ్ఞతలు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఎఫ్డీసీకి పూర్వ వైభవం తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు. తెలంగాణ సంస్కృతి ఆధారంగా సినిమాలొచ్చేలా చూడాల్సిన అవసరం అందరిపై ఉందని దిల్ రాజు గుర్తు చేశారు.
ఈ పదవితో తనపై ఎంతో బాధ్యత ఉందని, ప్రభుత్వానికి చిత్ర పరిశ్రమకు మధ్య వారధిగా పనిచేస్తానని, అంతేకాకుండా పరిశ్రమలోని అన్ని విభాగాల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని దిల్ రాజు చెప్పారు. దిల్ రాజు అసలు పేరు వెంకట రమణారెడ్డి. మొదటిసారి పెళ్లి పందిరి సినిమాకు పంపిణీదారుడిగా కెరీర్ ప్రారంభించాడు. ప్రస్తుతం ఆయన ప్రముఖ నిర్మాతగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై చిత్రాలు నిర్మిస్తున్నాడు. 2003లో దిల్ సినిమాకు నిర్మాతగా వ్యవహరించాడు. ఆ చిత్రం విజయవంతం కావటంతో ఆయనకు దిల్ రాజుగా మారింది. పదవీ బాధ్యత చేపట్టిన దిల్ రాజును కలిసే శుభాకాంక్షలు తెలిపిన వారిలో మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజురెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు, నిజామాబాద్ బాపూజీ వచనాలయం చైర్మన్ భక్తవత్సలం, మాజీ ఎమ్మెల్సీ డి రాజేశ్వరరావు తదితరులు ఉన్నారు. వైభవం ఎఫ్డీసీకి తీసుకురావాలనేది సీఎం రేవంత్ రెడ్డి గారి ఆలోచన. సో దాని గురించి నన్ను ఎఫ్డీసీ చైర్మన్గా నియమిస్తున్నానని చెప్పారు. సో 100% సీఎం రేవంత్ రెడ్డి గారి విజన్కి ఈ ఫిలిం ఇండస్ట్రీని గవర్నమెంట్ మధ్యలో తెలంగాణలో ఫిలిం ఇండస్ట్రీని ఇంకా గ్రోత్ చేయాలి. అలాగే తెలంగాణ ఇంతకుముందు తెలంగాణ తెలుగు సినిమాలకి, అలాగే ఇప్పుడు స్టేట్స్ సపరేట్ అయిన తర్వాత తెలంగాణలో తీసే సినిమాలకి ఎంకరేజ్ చేస్తూ ఈ సంస్కృతి, తెలంగాణ సంస్కృతిలో సినిమాలు వచ్చేలాగా ప్రయత్నం చేస్తూ తెలంగాణలో ఫిలిం ఇండస్ట్రీని గ్రో చేయాలి. అలాగే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఇప్పుడు హైదరాబాదులో, మద్రాసు నుంచి హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి ఎంతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ గ్రో అయింది. ఆ గ్రోత్ ఇంకా పెరిగేలాగా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీని కూడా హైదరాబాద్లో ఎన్నో షూటింగ్లు జరుగుతున్నాయి ఆల్ లాంగ్వేజెస్లో. అది ఇంకా గ్రోత్ అయ్యేలాగా ఈ ఫిలిం ఇండస్ట్రీకి హైదరాబాద్ బేస్డ్గా ఇండియన్ ఫిలిమ్స్ గ్రో అయ్యేలాగా చేయాలి. ఇలాంటి ఎన్నో ఆలోచనలతో సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ ఎఫ్డీసీ చైర్మన్గా నన్ను నియమించారు. సో ఫిలిం ఇండస్ట్రీలో ఇటు తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానీ, అలాగే తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానీ, ఫిలిం ఇండస్ట్రీకి కావాల్సినవి గవర్నమెంట్ నుంచి ఏమేమి పనులు చేపియాలి, ఏమేమి చేయాలని ఎఫ్డీసీ వారధిగా ఉంటూ అటు ఫిలిం ఇండస్ట్రీకి, ఇటు గవర్నమెంట్కి, ఇటు ఫిలిం ఇండస్ట్రీ అంటే ఇక్కడ తెలంగాణలో ఉన్న ఎగ్జిబిటర్స్ వాళ్ళకి ఎన్నో సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు. సో గవర్నమెంట్తో మాట్లాడేవి సాల్వ్ చేయాలి. అలాగే ప్రొడ్యూసర్స్ ఎప్పుడు హైదరాబాద్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు మాకు సింగిల్ విండో షూటింగ్లు జరిగేలాగా ఇమ్మీడియట్లీ పర్మిషన్స్ వచ్చేలాగా ఎప్పుడు మాకు ఛాంబర్లో డిస్కషన్ జరుగుతాయి. ఇవి ఆల్రెడీ వాళ్ళు అడిగిన ఈ పాయింట్స్ అన్నీ ఇమ్మీడియట్గా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి అన్నిటినీ స్మూత్ చేసి అందరికీ ఈ ఎఫ్డీసీ అటు ఫిలిం ఇండస్ట్రీకి, ఇటు గవర్నమెంట్ మధ్యలో తెలంగాణలో గ్రో చేయడానికి ప్రయత్నం చేస్తాం. మూసీ ప్రాజెక్ట్, దాని నిధుల గురించి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు గోప్యంగా వ్యవహరిస్తోందో సమాధానం చెప్పాలని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. పబ్లిక్ ఫోరంలలో దీని పునరుజ్జీవన ప్రాజెక్ట్ అని తప్పుదారి పట్టించారని ఆమె ఆరోపించారు. మూసీ ప్రాజెక్టు, దాని నిధుల గురించి ప్రభుత్వం ఎందుకు గోప్యంగా వ్యవహరిస్తోందో సమాధానం చెప్పాలని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. శాసన మండలిలోని మీడియా పాయింట్ వద్ద బుధవారం మాట్లాడారు. సమగ్ర ప్రాజెక్టు నివేదికలు, డిపిఆర్లు సిద్ధంగా ఉన్నాయని, 2024 సెప్టెంబర్ 19న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రపంచ బ్యాంకుకు ప్రతిపాదనను సమర్పించిందని అన్నారు. కానీ డిసెంబర్ 17న తెలంగాణ అసెంబ్లీలో ఎలాంటి డిపిఆర్ సమర్పించలేదని చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. 4100 కోట్ల ప్రపంచ బ్యాంకు రుణాన్ని పొందేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అన్నారు. అయితే పబ్లిక్ ఫోరంలలో దీన్ని పునరుజ్జీవన ప్రాజెక్ట్ అని తప్పుదారి పట్టించారని ఆమె ఆరోపించారు. నేటి కాలంలో డబ్బులు దొరికితే ఎంతో సంబరపడిపోయే వారున్నారు. కానీ పరాయి సొమ్ము పాపంతో సమానమంటూ దొరికిన సొమ్మును పోలీసులకు అందజేసి తమ నిజాయితీని చాటుకున్న వారెందరో ఉన్నారు. ఈ క్రమంలో పోగొట్టుకున్న సొమ్మును బాధితునికి అప్పగించి తన గొప్పతనాన్ని చాటుకున్నాడు. జగిత్యాల జిల్లా మెట్పల్లికి చెందిన హఫీజ్ అనే వ్యక్తి టమాటాను కూరగాయల వ్యాపారులకు సరఫరా చేస్తూ డబ్బులు కలెక్షన్ చేస్తాడు. ఈ నేపథ్యంలో హఫీజ్ ఈ నెల 7న కోరుట్లాకు వెళ్లి 3 లక్షల రూపాయలను వసూలు చేసుకుని మెట్పల్లికి తిరిగొచ్చాడు.
డబ్బులను బైక్ కవర్లో పెట్టుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో కూరగాయల మార్కెట్ దగ్గర బైక్ కవర్లో నుంచి 3 లక్షల రూపాయలున్న ప్లాస్టిక్ కవర్ క్రింద పడిపోయింది. దీన్ని గమనించకుండానే హఫీజ్ ఇంటికి వెళ్లిపోయాడు. అదే సమయంలో మారుతి అనే వ్యాపారికి డబ్బులున్న కవర్ రోడ్డు మీద దొరికింది. వెంటనే మిత్రుల సహాయంతో సిఐ నిరంజన్ రెడ్డికి అప్పగించారు. ఈ విషయం బయటకు రావడంతో డబ్బులు పోగొట్టుకున్న వ్యక్తి పోలీస్ స్టేషన్ను ఆశ్రయించి పోయిన డబ్బులు తనవే అంటూ సిఐకి వివరించాడు. గత కొద్ది రోజుల నుండి అన్ని కోణాలలో విచారణ చేపట్టిన పోలీసులు బాధితులు చెప్పిన ఆధారాలు సరిపోవటంతో సర్పంచుల సమక్షంలో 3 లక్షల రూపాయలను హఫీజ్కు తిరిగి అందజేశారు. పోయిన డబ్బులు తిరిగి పొందడంతో ఎంతో ఆనందంగా ఉందని అన్నాడు. డబ్బులు దొరికిన వ్యక్తికి తనకు అందజేసిన సిఐకి ధన్యవాదాలను తెలిపాడు హఫీజ్. మొహమ్మద్ హఫీజ్, నేను టమాటా కలెక్షన్ చేస్తాను. టమాటా సప్లై బండిని మెయింటెనెన్స్ చేస్తాను. కలెక్షన్ కొరట్ల ఎంఆర్ దగ్గర పోయాను. కలెక్షన్ రాంగ్గా 3 లక్షలు తీసుకొచ్చాను. బండి బ్యాగ్లో పెట్టాను. మార్కెట్లో ఈఎఫ్ దుకాణం సామా మారుతి ఆయనకు కింద పడగా ఆయనకు దొరికినాయి. ఆయన తీసుకొచ్చి మెట్పల్లి సిఐ గారికి అప్పచెప్పారు. మళ్ళీ నేను ఇంటికి పోయి తిరిగేవరకల్లా నోట్లు కనిపించగానే వెంటనే తిరిగి వచ్చేవరకల్లా వాళ్ళు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చేసారు. నా డబ్బులు పోలీస్ స్టేషన్లో ఉంటాయి అన్ని. ఇవాళ 18 తారీఖు నా దగ్గర ఆధార ప్రూఫ్లు ఉన్నాయి కాబట్టి నాకు ఇచ్చారు. మెట్పల్లి సిఐ గారికి నా ధన్యవాదాలు. సామామూర్తికి ధన్యవాదాలు. భీమ్గల్ మండలంలో పలువురు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి చేపడుతున్న సంక్షేమ పథకాల అమలు, ప్రజాపాలనకు ఆకర్షితులై కాంగ్రెస్లో చేరుతున్నామని వారు చెప్పారు. భీమ్గల్ మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నుంచి పలువురు యువకులు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలనకు ఆకర్షితులై ముత్యాల సునీల్ కుమార్ నాయకత్వాన్ని బలపరుస్తూ కాంగ్రెస్ గూటికి చేరారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరిన వారిలో బీఆర్ఎస్ యూత్ టౌన్ ప్రెసిడెంట్ నీలం రవి, బీఆర్ఎస్ యూత్ నాయకులు నరేష్, రాజు, సిహెచ్ రాకేష్, బిట్టు, సురేష్, మహేష్, బజ్జు, అక్రమ్ ఉన్నారు. ఈ సందర్భంగా నీలం రవి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్ష మేరకు పరిపాలన జరుగుతోందని అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ మనసున్న నాయకుడిగా పేరు సంపాదించారని చెప్పారు. ఆయన నాయకత్వంలో పనిచేయడానికి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు తెలిపారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొద్రేస్వామి, టౌన్ అధ్యక్షుడు నర్సయ్య, కన్నె సురేందర్, మల్లెల లక్ష్మణ్, అనంతరావు, విక్రమ్, సాయిబాబా, పల్లె శేఖర్, కొరాడి లింబాద్రి, పొలసాని రంజిత్ పాల్గొన్నారు. మరిన్ని వార్తల్లోకి వెళ్లే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్,
అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో గత 5-6 రోజులుగా కనిష్ట స్థాయికి పడిపోయిన ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దీంతో పల్లెలే కాదు పట్టణాలు సైతం గజగజ వణికిపోతున్నాయి. చలి తీవ్రతతో ఉదయం 8 అయినా బయటకు రావాలంటేనే ప్రజలు జంకుతున్నారు. వరుసగా ఏర్పడిన అల్పపీడనాల ప్రభావం పూర్తిగా తగ్గడంతో తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దీంతో ఉదయం 9 గంటలు అయినప్పటికీ ప్రజలు ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే వణుకుతున్నారు. ముఖ్యంగా తెలంగాణలోని అటవీ ప్రాంతాలున్న జిల్లాలో కనిష్టం వాతావరణం నెలకొనడంతో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు పడిపోయాయి. దీంతో పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా ప్రజలు ముసిగేసుకొని తిరుగుతున్నారు. వాతావరణ శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం ఆదిలాబాద్ జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్లో 6.2 డిగ్రీలు, నిర్మల్ 8.5 డిగ్రీలు, మెదక్ 10.8 డిగ్రీలు, నిజామాబాద్ 13.8 డిగ్రీలు, హైదరాబాద్ 17.3 డిగ్రీలు, భద్రాచలం 18.5 డిగ్రీలు, ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గంలో 6.7 డిగ్రీలు, నిర్మల్ జిల్లా పెంబేలో 9.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా రాష్ట్రంలో గరిష్టంగా మహబూబ్ నగర్ జిల్లాలో 18.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇదిలా ఉండగా రోజు రాష్ట్రంలో పడిపోతున్న ఉష్ణోగ్రతల కారణంగా చలి తీవ్రత విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో ఉదయాన్నే బయటకు రావాలంటేనే ప్రజలు జంకుతున్నారు. ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే పెరుగుతున్న చలి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఆస్తమా, ఊపిరితిత్తులు, గుండె సంబంధిత సమస్యలున్న వారు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు తెలుపుతున్నారు. తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ నూతన అధ్యక్ష కార్యదర్శులుగా జితేందర్ రెడ్డి, మల్లారెడ్డి నియామకం కావటంపై ఆ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఈగ సంజీవరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. జిల్లాలో క్రీడారంగ అభివృద్ధికి సహకారం అందించాలని ఆయన వారిని కోరారు. హైదరాబాద్లోని లాల్ బహదూర్ స్టేడియంలో గల ఒలింపిక్ భవనంలో నూతనంగా ఎంపికైన రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి మల్లారెడ్డి, కోశాధికారి సతీష్ గౌడ్లను నిజామాబాద్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఈగ సంజీవరెడ్డి ఘనంగా సన్మానించారు. శాలువాలతో సత్కరించి పుష్పగుచ్చాలు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు సంజీవరెడ్డి మాట్లాడుతూ నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు క్రీడల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. జిల్లా కేంద్రంతో పాటు నియోజకవర్గ పరిధిలో అన్ని సౌకర్యాలతో స్టేడియాలు నిర్మించాలని, జిల్లా కేంద్రాలలో కోచ్లను నియమించాలని అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ మైదానంలో త్వరలోనే స్టేడియం నిర్మించాల్సిన అవసరం ఉందని అన్నారు. జిల్లా కేంద్రంలో క్రీడలకు సరైన సౌకర్యాలు లేకపోయినా జిల్లా నుంచి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు ఉన్నారని, మరిన్ని సౌకర్యాలు కల్పిస్తే జిల్లా క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తారని ఆయన వివరించారు. ఈ సన్మాన కార్యక్రమంలో తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ మాజీ ప్రధాన కార్యదర్శి జగదీష్ యాదవ్, తెలంగాణ ఆర్చరీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అరవింద్, జిల్లా సెపక్ తక్రా కార్యదర్శి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గాధరి సంజీవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని ఎన్ఎస్ఎఫ్, ఎన్సీఎస్ఎఫ్ షుగర్ ఫ్యాక్టరీలను పునరుద్ధరించడంలో ప్రభుత్వం విఫలమవుతోందని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య ఆరోపించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఫ్యాక్టరీలను తెరవకపోతే భవిష్యత్తులో వందలాది ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించి రైతు ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. అఖిల భారత రైతు కూలీ సంఘం నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నగరంలోని ధర్నా చౌక్లో రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బోధన్ షుగర్ ఫ్యాక్టరీతో పాటు సారంగపూర్ సహకార చక్కెర కర్మాగారాన్ని పునరుద్ధరించాలని కోరారు. సబ్ కమిటీ వేసి కాలయాపన చేస్తూ ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని అన్నారు. బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని వెంటనే ప్రారంభించాలని ఆయన కోరారు.
షుగర్ ఫ్యాక్టరీ పరిధిలో ఉన్న రైతులకు చెరుకు పంట వేయడానికి అవసరమైన అడ్వాన్స్లు, బోనస్ ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సారంగపూర్ సహకార చక్కెర పరిశ్రమను బెల్లం పరిశ్రమగా మార్చి వెంటనే ప్రారంభించాలని, రైతులకు అవసరమైన ప్రోత్సాహకాలు అందించాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో తెచ్చిన 3 నల్ల చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన రైతు ఉద్యమ సమయంలో ఇచ్చిన లిఖితపూర్వక హామీని విస్మరించిందని అన్నారు. మద్దతు ధరల గ్యారంటీ చట్టాన్ని తీసుకువచ్చి రైతుల అప్పులన్నీ మాఫీ చేయాలని, రైతులను రుణ విముక్తి చేయాలని కోరారు. భారత ఆహార సంస్థను విస్తృతపరచాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో రైతు నాయకులు ఎఫ్పిఓ చైర్మన్ మచ్చర్ల నాగయ్య, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వేల్పూర్ భూమయ్య, దేశెట్టి సాయిరెడ్డి, ఉపాధ్యక్షులు బి సాయిలు, పర్వయ్య, అగ్గు ఎర్రన్న, దేవన్న, టి కృష్ణాగౌడ్, బాబురావు, శ్రీనివాసరెడ్డి, ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆకుల అరుణ, సుప్రియ పాల్గొన్నారు. 2004లో 4 రైతులు బలిదానం చేస్తే హైదరాబాద్లో చనిపోతున్నాయి. ఇవాళ కరెంటు ఉచితంగా వస్తుంది తప్ప వాళ్ళు దయాదాక్షణ్యాల మీద మనకి ఇవ్వలేదు. అది మన పోరాటం రైతుల బలిదానాలతోనే ఇవాళ ఉంది. అయితే ఇవాళ వ్యవసాయం బతకాలంటే బోర్లు ఉండాల్సిందే. నువ్వు నీరు ప్రాజెక్టుల ద్వారా అందియలేనప్పుడు బోర్లు ఉండాలి. దాన్ని ఆదానికో అంబానికో అప్పచెప్తాం, మీటర్లు పెడతామంటే వ్యవసాయాన్ని రైతు చేయలేడు. మళ్ళీ కనీసం వాళ్ళు బతకటానికి కానీ వ్యవసాయ కూలీలకు కానీ ఇదంతా ఉండదు. కాబట్టి ఖచ్చితంగా విద్యుత్ బిల్లును ఎత్తేయాలని అంటుంది. అట్లాగే మన జిల్లాకు సంబంధించిన చక్కెర ఫ్యాక్టరీ, మన ఈ ప్రాంతానికి సంబంధించిన వరి, చెరుకు, ఇలా వరి కొంటుంది కాబట్టి రైతు పండించగలుగుతుండు. కనీసం అది తక్కువైనా ఇలా రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయల క్వింటాల్ కొనాలి అని చెప్పేసి కేంద్రానికి రాసింది. ఒక 500 రూపాయలే మనకు బోనస్ ఇస్తుంది. అది సన్న రకాలకు అన్నిటికి కూడా అది గిట్టుబాటు కాదు. అయితే ఇలా అది కొనడానికి కూడా ఎత్తేస్తే, ఎఫ్సిఐ ఎత్తేస్తే రేపు రైతులు అమ్ముకోవడానికి కూడా కష్టమవుతుంది. మొన్ననే పోయిన కేసీఆర్ గారు విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి జీవశాస్త్ర ప్రతిభా పరీక్షలు ఎంతో ఉపయోగపడతాయని జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ అన్నారు. ఇలాంటి ప్రతిభా పరీక్షలను మరిన్ని నిర్వహించాలని ఆయన సూచించారు. నిజామాబాద్ నగరంలోని రాధాకృష్ణ పాఠశాలలో బుధవారం నాడు జిల్లా స్థాయి జీవశాస్త్ర ప్రతిభా పరీక్ష జరిగింది. ఈ కార్యక్రమంలో అన్ని మండలాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విజేతలకు నగదు బహుమతులను ప్రదానం చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి ఇలాంటి ప్రతిభా పరీక్షలు ఉపయోగపడతాయని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో జీవశాస్త్ర ఫోరం జిల్లా కమిటీ అధ్యక్షులు ఈడెపు శేఖర్, ప్రధాన కార్యదర్శి అందె గోవర్ధన్, జిల్లా సైన్స్ అధికారి గంగా కిషన్, రాష్ట్ర ఫోరం బాధ్యులు ఎంవిఆర్ చారి, సాయిబాబా, ప్రశాంత్, సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు. సిరికొండ మండలంలో విద్యుత్ ఘాతం సంభవించి ఓ ఇల్లు దగ్ధమైంది. ఈ ఘటనతో ఓ గిరిజన కుటుంబం సర్వం కోల్పోయి రోడ్డున పడింది. సిరికొండ మండలంలోని తాటిపల్లి గ్రామంలో మధ్యాహ్నం విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఓ ఇల్లు దగ్ధమైంది. మాలావత్ సుగుణకు చెందిన ఇల్లు దగ్ధం కావటంతో ఇంట్లో ఉన్న టీవీ, రిఫ్రిజిరేటర్, విలువైన వస్తువులు, నిత్యావసర వస్తువులు కాలిపోయాయి. సుమారు 2 లక్షల నగదు కాలి బూడిదైనట్లు కుటుంబ సభ్యులు వాపోయారు. ఒక్కసారిగా మంటలు చెలరేగగా స్థానికులు చాకచక్యంగా మంటలు వ్యాప్తి చెందకుండా అదుపు చేయటంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఘటనా స్థలానికి ఎస్ఐ రామ్, రెవెన్యూ అధికారి నాగన్న చేరుకొని పంచనామా చేశారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు వేడుకున్నారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. నిజామాబాద్ కేంద్రంలోని గోల్డెన్ జూబ్లీ ప్రైవేట్ జూనియర్ కళాశాలను జిల్లా ఇంటర్ విద్యాధికారి తిరుమలపూడి రవికుమార్ బుధవారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కళాశాలలోని తరగతి గదులను, పరిసరాలను పరిశీలించారు. తరగతి గదులు శుభ్రంగా ఉంచాలని, ఆవరణలో చెత్త చెదారం తొలగించాలని యాజమాన్యంను ఆదేశించారు. కళాశాల కార్యాలయం సిబ్బంది, కళాశాల యాజమాన్యంతో ఇంటర్ విద్యాధికారి సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటర్ బోర్డు నిబంధనల మేరకు కార్యాలయ ఫైళ్లు రిజిస్టర్లన్నీ కూడా పూర్తి చేయాలని ఆదేశించారు. ఎలాంటి తప్పిదాలు దొరలకుండా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పని చేయాలని అన్నారు. అవసరమైన సూచనలు సలహాలు తీసుకొని జాగ్రత్తగా ప్రతి అంశాన్ని క్రోడీకరించాలని అన్నారు. విద్యార్థుల డేటాను సరిచేసుకునేందుకు, సబ్జెక్టులు మార్చుకునేందుకు, ఫోటో సంతకం తప్పిదం దొర్లితే సరిదిద్దుకోవడానికి ఇంటర్ బోర్డు మరో అవకాశం ఇచ్చిందని క్షుణ్ణంగా పరిశీలించి డేటాను కంప్యూటర్లలో నిక్షిప్తం చేయాలని ఆదేశించారు. నగర శివారులోని ఆటోనగర్లో చోరీ జరిగింది. ఆరో టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆటోనగర్లో తాళం వేసిన ఓ ఇంట్లో మంగళవారం రాత్రి దొంగలు చొరబడ్డారు. ఇంట్లోని 8.5 తులాల బంగారం ఎత్తుకెళ్లారు. ఆరో టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అలాగే 2 టౌన్ పరిధిలోని పెద్ద పోస్టాఫీస్ సమీపంలోని ఓ మెడికల్ షాప్లో దొంగతనం చేశారు. 1వ టౌన్ పరిధిలోని ఖలీల్వాడిలోని ఓ ల్యాబ్లో చోరీ చేశారు. గౌతమి పాథలాజికల్ ల్యాబ్లోకి దొంగలు చొరబడి 10,000 నగదు ఎత్తుకెళ్లారు. ల్యాబ్ యజమాని బుధవారం ఉదయం షాపుకు వెళ్లగా చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 1 టౌన్ ఎస్ఐ మొగులయ్య ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.